హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టెర్రస్ గార్డెన్ పైన కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నామండి. ఇక్కడ ఈ టబ్బులో అయితే దొండ తీగ, కాకర తీగ అయితే ఇలా మొత్తం కిందికి పడిపోతుందని చెప్పేసి ఇలా దారంతో అయితే సపోర్ట్ చేసి ఇట్లా తీగలకైతే కట్టేసాము, ఇంకా పందిర్లాగా. ఇంకా వీటిలో అయితే దొండకాయలు కొన్ని ఉన్నాయండి, వీటిని కూడా అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఇందులో ఇంకా కాకర తీగ కూడా ఉంది, వాటి కూడా చిన్న చిన్న పిందెలు అయితే వచ్చాయి. అవైతే ఇంకా పెరగట్లేదనేసి ఇంకా వాటిని కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. దొండకాయలు వీక్లీ అయితే కంపల్సరీగా అయితే వస్తున్నాయండి. వారంకి దొండకాయలు కంపల్సరీ తెంపుతున్నాము. చాలా బాగా అయితే వస్తున్నాయండి. ఇది ఒక టబ్లో ఉన్నాయి, అటు సైడ్ ఇంకా 2 టబ్లో ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. చూడండి, ఆకు సందులో అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఇలా దొండకాయలు అయితే ఇంకా ఆకుల మధ్యలో ఉంటాయి, వాటిని అయితే చూసి మరి తెంపాలన్నమాట. చూడండి, ఇక్కడ చిన్న 2 కాకరకాయ పిందెలు అయితే ఉన్నాయి, కొంచెం చిన్నగానే ఉన్నాయి, ఇంకా అవి పెరగట్లేదు అనేసి వాటిని అయితే తెంపేస్తున్నాము. ఇలా అయితే పందిర్లాగా చిన్న చిన్న తీగలు అయితే కట్టేసి వాటికైతే సపోర్ట్ ఇచ్చి కట్టామన్నమాట, దొండ తీగకును కాకర తీగకు. చూడండి, ఒకే తీగకి ఎన్ని పిందెలు అయితే వచ్చాయో, మళ్ళీ చాలా బాగా అయితే వస్తున్నాయండి ఈ దొండ తీగలు. కాయలు కూడా చాలా బాగున్నాయి, బాగా వస్తున్నాయి కూడా. ఇక్కడ 2 బెండ మొక్కలకి 2 బెండకాయలు కాసాయి. ఇంకా మా బాబు అయితే తెంపుతున్నాడు. ఇది వచ్చేసి ఇది తోటకూర అండి, ఎర్ర తోటకూర, గ్రీన్ కలర్ తోటకూర. ఇక్కడ ఏసీ పెట్టాం కదా, ఏసీ ఇది ఆ వేడి ఈ చెట్లకు తగిలి కొంచెం పైన అంతా ఎండిపోతుంది అనేసి ఇంకా తెంపేస్తున్నాము. అంటే కట్ చేస్తున్నాము, మళ్ళీ వస్తుంది కదా అనేసి కట్ చేస్తున్నాము. ఇలా 2 ఉన్నాయి అన్నమాట, గ్రీన్ కలర్ది, రెడ్ కలర్ది తోటకూర అయితే ఉన్నాయి. ఇంకా విత్తనాలు కూడా బాగా వచ్చాయండి. అవి ఇంకా ఎండబెట్టేసి ఇంకా మనకు కావాల్సినప్పుడు మనమైతే నారైతే పోసుకోవచ్చు, ఆకుకూరలు అయితే పండించుకోవచ్చు అన్నమాట. ఇలా ఎండాకాలంలో కంపల్సరీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మంచిగా అయితే కాపు వస్తుందండి. పూత టైంలో కానీ ఇలా ఇస్తే ఎండకి అయితే చాలా బాగా అయితే వస్తాయండి, వాడిపోకుండా ఉంటుంది. మనం ఎండాకాలంలో ఇలా 3 సార్లు అయితే వాటర్ అయితే పోసుకోవచ్చు, పొద్దున మధ్యాహ్నము. వీలైతే మధ్యాహ్నం కూడా వేయండి, ఇంకా సాయంత్రం వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎండ నుంచి అవి తట్టుకుంటాయి అన్నమాట. మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదండి, అందుకనేసి. చూడండి, ఇవి వచ్చేసి గంగవెల్లి కూర. ఈ సీడ్స్ అయితే నేను వేయలేదు, అవి పడి వస్తున్నాయి అన్నమాట మొక్కలు. ఇవి కట్ చేసిన కొద్దీ కూడా మళ్ళీ వస్తున్నాయి, అందుకే వేర్ల నుంచి తెంపకుండా ఇలా కట్ చేస్తున్నాము. చాలా వరకు అయితే ఇవి ఈ చెట్టుకున్న సీడ్సే అవన్నీ పక్క కుండీల్లో అయితే పడి, ఒక్కొక్క కుండీలో అలా 2 మొక్కలు, 1 అలా మొక్కలు అయితే వస్తూ ఉన్నాయి. ఇలా కట్ చేస్తుంటే మళ్ళీ వస్తాయి అనేసి ఇలా కటింగ్ అయితే చేస్తున్నాము గంగవెల్లి కూరని. ఎందుకంటే ప్రతిసారి కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ అయితే గంగవెల్లి కూర మళ్ళీ వచ్చిందండి. ఇంకా ఈ చెట్టుకు మల్లెపూలు అయితే చాలా బాగా అయితే వస్తున్నాయండి. ఆల్రెడీ ఒకసారి కాపు అయిపోయింది, ఇది 2వసారి వస్తుందండి పూల హార్వెస్ట్. సెకండ్ టైం అన్నమాట. ఇలా సమ్మర్లో 2వసారి రావడము. సమ్మర్కి మనకి 3 టైమ్స్ అలా వస్తాయండి, ఇది సెకండ్ టైం అన్నమాట. నేను బనానా ఫర్టిలైజరు ఇలా అయితే చాలా వరకు అయితే ఇస్తున్నానండి. పూలు అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా అయిపోయే స్టేజ్లో ఉందండి. ఇంకొక కుండీలో పెట్టాను, అది ఇప్పుడు మళ్ళీ పూత అయితే వస్తుంది. చాలా వరకు మొక్కలు అయితే వచ్చాయండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మొగ్గలు ఎంతవరకు వచ్చాయి, ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందని చూపిస్తానండి. ఇంకా ఇది కూడా కాపు అయితే అయిపోయిందనమాట, పూలు తెంపడం అయిపోయింది. ఇంకొక 2 డేస్ అయితే మల్లెపూలు వస్తాయి. తర్వాత నేను ఆ మొక్కలు అయితే చూపిస్తానన్నమాట. ఇదే అండి హార్వెస్ట్ ఈరోజు. తోటకూర, గంగవెల్లి కూర, దొండకాయలు, మల్లెపూలండి. బాయ్ ఫ్రెండ్స్.